జిల్లా బైన్సా పట్టణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డెక్కారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టారు. బైన్సా బస్టాండ్ దగ్గర నిరసన తెలుపుతూ రాస్తారోకో చేపట్టారు. స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ఈ మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని విద్యార్థులు హెచ్చరించారు. రాస్తారోకో వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేపట్టినటువంటి మా ఉద్యమం ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లను 800 కోట్లు అయితే ఏదైతుందో ఆ స్కాలర్షిప్లను నింపుకు నీరెత్తినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు విద్యార్థుల పట్ల పట్టించుకోకపోవడం, అలాగే కొన్ని అన్నారు 600 కోట్లను వెంటనే విడుదల చేస్తా అని చెప్పిండు. నెక్స్ట్ విద్యా సంస్థలు, డిగ్రీ విద్యా సంస్థలు ఏంటంటే నెక్స్ట్ నవంబర్ 3 కల్లా విద్యా సంస్థలన్నీ బంద్ చేసుకొని విద్యార్థులు రోడ్లపైకి వచ్చే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీకు ఒకటే విన్నపిస్తుంది. మీరు ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, అలాగే విద్యార్థుల రోడ్లపైన తెస్తే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీకు ఖబర్దార్గా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇక్కడ బైన్సాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలు దానం అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ ఆలోచించి సీఎం రేవంత్ రెడ్డి, నువ్వు కూడా ఒక స్టూడెంట్ నుంచి వచ్చినటువంటి విద్యార్థి కాబట్టి ఈరోజు మీ యొక్క పాపనో బాబో బయట చదువుకుంటే వాళ్ళకి స్కాలర్షిప్ మీకు రాకపోయినా కానీ పేద విద్యార్థులు స్కాలర్షిప్ల పైన బతకడం జరుగుతుంది. కాబట్టి ఆ స్కాలర్షిప్లో మీరు ఎంతవరకు విడుదల చేస్తే ఆ కళాశాల సంస్థలు అనేది వీళ్ళపైన భారం అనేది దించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజన్నా దృష్టికి ఆలోచించి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కానీ మీరు వెంటనే స్కాలర్షిప్ విడుదల చేయాలని ఇది ఒక డిమాండ్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేపట్టినటువంటి మా ఉద్యమం ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లను విద్యార్థి పరిషత్ నిర్మల్ జిల్లా మహిళా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 8,900 కోట్ల స్కాలర్షిప్ అనేది పెండింగ్ లో ఉంది. దీనిని ఇప్పటి వరకు ఒక పైసా కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. విద్యార్థులను చిన్న చూపు చూస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. దసరాకు, దీపావళికు హామీలు ఇస్తున్నటువంటి యొక్క పరిస్థితి, మేము 1000 కోట్లు చేస్తాం, 2000 కోట్లు చేస్తామని విడుదల చేస్తామని దసరాకి, దీపావళికి హామీలు ఇస్తున్నాయి తప్ప ఇప్పటికీ ఒక్క పైసా కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. స్కాలర్షిప్ ఇవ్వకుండా ఈ యొక్క మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ర్యాలీలు కానీ, అలాగే ఈ యొక్క ఏదైనా ప్రోగ్రామ్స్ అనేది చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ యొక్క స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఈ యొక్క ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఏడల మీ మంత్రులు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు రోడ్లపైకి వస్తే ఎక్కడెక్కడ అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి విద్యార్థి పరిషత్ నిర్మల్ జిల్లా మహిళా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో